సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్కు 25,000 మంది స్కూల్ పిల్లలకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అలాగే రిపబ్లిక్ డే రోజున ఆర్మీ జవాన్ కుటుంబాలకు ఉచిత మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ మ్యాచ్ ఏర్పాట్లపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 25న ఉప్పల్ వేదికగా జరగనున్నటువంటి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు మొత్తం పూర్తి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్టేడియంకి సంబంధించినటువంటి రెనోవేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధమయ్యాయి. సార్, ఏ విధంగా జరగబోతున్నాయి? మీరు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. స్టేడియంకి సంబంధించి పూర్వం చూసేదానికంటే ఇప్పటికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మీరే చెప్తున్నారు, కలర్ఫుల్గా ఉంది, స్టేడియం పూర్వం కంటే బాగుందని. నిజంగా చాలా శ్రమించి కెనోపీస్ కానీ, లైటింగ్, ఎల్ఈడి లైటింగ్ కానీ, సీట్స్ కానీ పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది. ఇది మ్యాచ్ కోసం పూర్తిగా కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా పిచ్ చూస్తే కూడా మీరు పిచ్ ఫుల్ కవర్ చేసి పిచ్ కూడా రెడీ చేసి పెట్టాం. గతంలో ఎప్పుడు లేనట్టు విధంగా ఈసారి స్కూల్ పిల్లలకు దాదాపు 25,000 మందికి మీరు ఫ్రీగా అలో చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ 5 రోజులు జరుగుతున్నప్పుడు. అలాగే ఆర్మీ జవాన్లకు కూడా ఉచితంగా రిపబ్లిక్ డే రోజు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎలా ఆలోచించారు? దీన్ని ఇక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, మాకు అదృష్టం ఏంటంటే 26 జనవరి రిపబ్లిక్ డే రోజు మ్యాచ్ కండక్ట్ చేసే అదృష్టం మాకు దొరికింది. ఆ రోజు మేము కొత్తగా ఏదైనా ఒకటి చేయాలి, ప్లస్ జవాన్లకు కొంచెం ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, జవాన్లకు మేము ఇచ్చే గిఫ్ట్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒక మంచి మ్యాచ్ వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీస్ విత్ జవాన్ ఫ్యామిలీస్ తోటి ఆ రోజు 26 జనవరి రోజు మినిమం 2,000-3,000 మెంబర్స్ని వాళ్ళని వచ్చి మ్యాచ్ విజిట్ చేయడానికి మేము ఇన్వైట్ చేశాం. ఎవరైతే జవాన్లు వాళ్ళ హెచ్ఓడీస్ తోటి లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఫ్రీ పాసెస్ వాళ్ళ హెచ్ఓడీస్ పంపిస్తాం. వాళ్ళు వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నా టార్గెట్ అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. వాళ్ళని ఎక్కువ మ్యాచ్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు, ప్లస్ పేరెంట్స్ వాళ్ళని తీసుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లే ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లోకి ఎక్కువ రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్కి, అక్కడ ఉండే హెడ్ మాస్టర్స్కి, మీ స్టూడెంట్స్ని మీరు లెటర్ రాసి తీసుకొచ్చి ఒక 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ని కూడా అలౌ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చినాక ఇక్కడ సెక్యూరిటీ ఇబ్బందులు ఏం జరగకుండా. అంతేకాకుండా పిల్లలంతా దూరం నుంచి వచ్చి ఇక్కడ టిఫిన్ బాక్సులు క్యారీ చేయకుండా వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ కొనాలి. వేరే వాళ్ళు అయితే పెద్దవాళ్ళు డబ్బులు పెట్టి కొంటారు, పిల్లలు కొనలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా మేము అలౌ చేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేనంతగా టికెట్ ప్రైస్ కూడా తగ్గించినట్టు తెలుస్తుంది. దాని ఉద్దేశం ఏంటి? ఈ మ్యాచ్ని వీలైనంత ఎక్కువ మందికి తీసుకెళ్లాలనేది ఉద్దేశం. హైదరాబాద్ అభిమానులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్కు రండి. మంచి చిన్న తక్కువ ప్రైస్లో టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ 200 రూపీస్ టికెట్ తోటే మేము గ్రౌండ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, 5 రోజుల మ్యాచ్ని 3 days టికెట్ కొనుక్కుంటే మనకు 5 రోజులకు అలౌ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 200 రూపీస్ టికెట్ ఉందనుకోండి, 5 days కావాలంటే 1000 రూపీస్. కానీ 600 రూపీస్ కొట్టి కొంటే సీజన్ టికెట్ 5 daysకి మేము ఫ్రీ ఇస్తున్నాం. 2 days ఫ్రీ వస్తుంది. ఈ ఆపర్చునిటీని అందరూ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ జగన్ గారు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ప్రెసిడెంట్లోనే ఏకంగా 25,000 మంది పిల్లలను ఉచితంగా, అలాగే ఆర్మీ జవాన్లను కూడా ఉచితంగా చేయడం అనేది గ్రేట్ వర్క్. సాక్షి టీవీ నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో ఇది చూస్తున్నాం, ఫస్ట్ టైం హైదరాబాద్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లోనే ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అలాగే గ్రౌండ్ మొత్తం కూడా పూర్తిగా రెనోవేషన్ చేస్తున్నామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. సో ప్రేక్షకులందరూ వచ్చి కూడా చాలా కంఫర్టబుల్గా టెస్ట్ మ్యాచ్ను వీక్షించవచ్చు అనేది కూడా హైదరాబాద్ ప్రెసిడెంట్, హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.